బాదామి చాళుక్యుల రాజధాని బాదామి. చరిత్రలో చాలా పేరెనికగల రాజులు చాళుక్యులు. బాదామి చాళుక్యుల మొదటి రాజధాని బాదామి. అలానే ఐహోలు కూడా వీరి రాజధాని. ఐహోలు అనేది శాసనం ఉంటుంది, అది చరిత్రలో చాలా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు మనం చూస్తుంది బాదామిలోని గుహాలయాలు. ఒకే కొండ మీద 4 ఆలయాలను, అంటే కొండను తొలచి ఇట్లా గుహలను చేసి ఆ గుహల్లో ఆలయాలు కట్టారు. ఈ కొండ వాళ్ళ పైన కూడా అక్కడే స్తంభాలు ఏర్పాటు చేయడము, కొండ వాళ్ళ పైన విష్ణుమూర్తి లాంటి దేవతా విగ్రహాలను శిల్పులు చెక్కడం చాలా అద్భుతమైన శిల్పకళగా చెప్పుకోవచ్చు. 1వ ఆలయం, 2వ ఆలయం, 3వ ఆలయం, 4వ ఆలయం, ఇలా మొత్తం కొండకు ఎక్కుతూ వెళ్తుంటే వరుసగా ఈ 4 గుహాలయాలు కనిపిస్తాయి. మొదటి గుహాలయంలో విష్ణుమూర్తి సంబంధించి, అదేవిధంగా నటరాజ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరమ్మతుల కారణంగా దాన్ని మూసివేశారు, నటరాజ విగ్రహాన్ని చూపించట్లేదు. తర్వాత శైవ సంబంధించిన సాంప్రదాయాలు ఒక దాంట్లో, 3వ దాంట్లో కొన్ని దేవతామూర్తులు, అక్కడ స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితులకు సంబంధించినవి. 4వ గుహలో జైన మతానికి సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న గుహాలయాల్లో చూడండి శిల్పకళా సంపద ఎలా ఉందో. ఒక కొండను ఇలా తొలచి గుహలు ఏర్పాటు చేసి ఆ గుహలోనే ఆలయం ఏర్పాటు చేయడం, ఒకే కొండలో 4 గుహాలయాలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప పరిణామంగా మనం చూడవచ్చు. గొప్ప చరిత్రలో చాలా గొప్ప విశేషంగా గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్న విగ్రహాలు చూడండి, శిల్పకళా సంపద జీవం ఉట్టిపడుతుంది. ఈ విధంగా మొత్తం ఈ కొండలో ఒక గుహాలయం ఇది. ఆ గుహాలయాన్ని చూస్తే మనం ఇక్కడ ఎంతటి శిల్పకళ మనకు పూర్వీకులు అందించారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. బాదామి చాళుక్యులు, బాదామి కర్ణాటకలో ఉంటుంది. చూడదగ్గ చారిత్రక ప్రదేశం ఇది. ఇది 3వ గుహ. ఈ గుహాలయము క్రీస్తు శకం 578వ సంవత్సరంలో చాళుక్య మంగళేశ నిర్మించారు. అతని యొక్క సోదరుడు కీర్తివర్మ పేరుతోటి. ఏను కూడా పైది టెంపుల్ ఏనిది ఇదే అద్భుతం. ఇది 4వ గుహ. అగస్త్య లేక్ గుహాలయాల దగ్గర నుంచి దృశ్యం కనిపిస్తుంది. ఇంతకుముందే మనం అగస్త్య లేక్ పక్కగా నడుచుకుంటూ వెళ్ళి భూతనాథ టెంపుల్ దూరంగా కనిపిస్తున్న పచ్చడి గేట్లో చూడండి, ఆ టెంపుల్ చూసాము. ఎస్, తర్వాత ఆ నీటి పక్కన ఉన్న
దేవాలయాలకి అద్భుతమైన లొకేషన్ ఇది. ఇట్లా మనం ఇప్పుడు గుహాలయాల్లోకి ఎక్కి దిగాలని చూస్తున్నాం. ఇక్కడ రెండో గుహాలయం ఇది. కింద ఊరు బాదామి.